ఇక్కడ చూడండి. ఇక చూడండి గ్యాస్ మొత్తం స్విమ్మింగ్ పూల్ నిండడానికి వచ్చింది. అవును ఫ్రెండ్స్, మా మమ్మీ డాడీ ఇంకా చాయ్ తాగుతూనే ఉన్నారు. చూపిస్తా. మా డాడీ మా మమ్మీ డాడీ చాయ్ తాగుతూనే ఉన్నారు. ఆల్మోస్ట్ నిండింది. హాయ్ ఫ్రెండ్స్, స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టాలని చాలామంది అనుకుంటారు. అయితే మా పిల్లలు దమ్ చేస్తే నేను స్విమ్మింగ్ పూల్ ఆర్డర్ చేసిన. ఇంట్లోనే ఉండి దీనిలో స్విమ్మింగ్ చేయొచ్చు అంట. చూడండి, అగో మా బిడ్డ నా పెన్లాము అవి తెచ్చి వేస్తున్నారు. మీకోసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తా. చూడండి, వీళ్ళు స్విమ్మింగ్ పూల్ ఆర్డర్ పెట్టించారు. ఇంట్లో నీళ్ళు వేసి ఇంట్లోనే స్విమ్మింగ్ చేయొచ్చు అంట. ఇది ఎట్లానే నాకు తెలియదు. ఇగో ఇది వచ్చిందాక మా పిల్లలు అయితే అన్నం కూడా తినలేరు. చెప్పు. ఇక మా పిల్లలు అయితే వారం రోజుల నుంచి నన్ను దమ్ చేసి ఆర్డర్ పెట్టించారు. ఎట్లా ఆర్డర్ పెట్టించారు బేట? మీషోలో ఆర్డర్ పెట్టించినాము. నిత్య ఎట్లా ఆర్డర్ పెట్టించారు? చేయండి. అది ఎట్లా చేయాలి చెప్పండి ఇప్పుడు నాకు. ఇందులో వాటర్ అందులో పోయాలనా? సరే పోయింది, మరి జల్దీ చేయండి. ఎంతసేపు చేస్తే ఇంకా అసలు జరపండి. ఇగో ఇది తెచ్చుకుంటే ఇంట్లోనే పిల్లలు సంతోషంగా స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టినట్లు ఫీల్ అవుతారు. తీసుకదా పైపు తీసుకొచ్చి నీళ్ళు పట్టు. సుతం నీళ్ళు పడితే ఎట్లయితుంది, ఏమవుతుంది అసలు కథా కార్ఖానా? అందుతుందా పైపు ఆడదాకా? దానికి ఒక సైడ్ పెట్టేది లేనట్టున్నది. పెట్టు. స్టార్ట్ చేసిరా అప్పుడే నల్లా? స్టార్ట్ చేసినాం డాడీ. స్టార్ట్ చేయలేదా? పెట్టు, పైప్ అందులో పెట్టు. ఇగో పైపు తెచ్చిర్రు నీళ్ళు పట్టనీకే. చూద్దాము నీళ్ళు నిండినాక ఎట్లయితుంది అది. పైపు తెచ్చిర్రు కదా, స్టార్ట్ చేయపో మరి. జర అసందకి జరుపుని పెట్ట. ఇగో దీనికి తలుగుతుంది, ఈ సంపుకు తలుగుతుంది అది. అసలు జరుపుని నిండితే సంపు దాకా వస్తాయి. పట్టుకో, పైపు పట్టుకో ఒకసారి. లబ్బర్ ఏడ పెట్టింది? ఈడ పెట్టినావు చూడు. ఎందుకు లబ్బర్ ఎందుకు? పైప్ ఊడిపోతుంది. నల్లు ఉంటలేదు, వాషింగ్ మిషన్ నల్ల ఫిట్ చేసినావుగా. పెట్టు. పెట్టు జల్ది. ఎండకు చెమటలు కారుతున్నాయి నాకు. వస్తున్నాయా చూడు నీళ్ళు. చూడు పైపుది, పైపు పట్టు అట్లా. మీరు ఇట్లా వెడల్పు పట్టుండి పెట్టా, రౌండ్గా పట్టుకొని. ఎంతసేపు నిండాలి ఇవి? సన్నం వస్తున్నాయి నీళ్ళు. సన్నం ఎందుకు, 2 నిమిషాలు నిండుతాయి. ఇగో నీళ్ళు స్టార్ట్ చేసారు. నీళ్ళు నిండితే మస్తు అనిపిస్తుంది అది. నేను చూసిన, మా బిడ్డలు చూపించారు ఆన్లైన్లో. నేను కూడా ఈత కొట్టచ్చా? నేను కూడా కొడుతా. నీ అంత పెద్దగా ఉన్నదా అది? మా పిల్లలు కొడుతుర్రు. అక్కడ రౌండ్గా చేయి, అక్కడ పడదాం నీళ్ళు. గుంజుని నీళ్ళు నిండిన కొద్దీ అది మొత్తం ఎడల్పు అవుతుంది. అది గుంజుండి అట్లా రౌండ్గా నిండాలి, అప్పుడు ఈత కొడతా. కాదు, ప్రెషర్కి వస్తలేవా నీళ్ళు? వస్తున్నాయి. అవి ఎప్పటిదాకా నిండాలి నిజంగా? గంత మెల్లగా వస్తే అమ్ములు మోటార్ వేసి రాపో, ఫాస్ట్గా వస్తాయి. అది రౌండ్గా పట్టుకో. అది నిండితే అదే రౌండ్గా అవుతుంది. నిండిందనుకో అదే రౌండ్గా అవుతుంది. ఇప్పుడు స్పీడ్ వస్తున్నాయి చూడు బావా. అమ్ములు ఈత కొట్టుకుంటే ఏం చేస్తారు? ఐస్ క్రీమ్ తినుకుంటే ఈత కొడతారా? బావా నాకు కూడా కావాలి ఐస్ క్రీమ్. కానీ ఈత కొట్ట నీకు లేదు నువ్వు. కానీ నేను కూడా ముగ్గురం పడతాం. ఇలా పెద్దగా ఉంది. లే పెద్దోళ్ళది కాదు అది, చిన్న పిల్లలది అది. ఎంత రౌండ్ అయింది బావిగో. అయితే ఇగో నిండింది అనుకో మొత్తం స్టిఫ్గా అవుతుంది. అది మొత్తం ఇట్లా ఇదైపోతుంది నిండితే. ఆ నీళ్ళు నిండాలి ఫస్ట్. అందులో నీళ్ళు నిండినాయి అనుకో నీకు మొత్తం ఎక్కడక్కడ ఇది అయిపోతుంది. పో అలావేని అది నిండనీక జర్ర టైం పడుతుంది. నువ్వు అప్పటిదాకా చాయ్ పెట్టుకురాపో.
మరి నేను కూడా కడతా చాయ్ పెట్టించి. అదేందో ఏమో ఎంత నన్ను ఎండ కొట్టని ఏమన్నా కొట్టని చాయ్ తాగిందాక మనసున పట్టది. అందుకే చాయ్ పెట్టమని చెప్పిన. ఇక నాకు కూడా కాళ్ళు నొస్తున్నాయి. జరసేపు ఇక్కడ కూర్చుంటా. అమ్మ దొబ్బొద్దు పెట్ట అట్లా పక్కకు, అవే పోతాయి, నిండుతాయి. దాన్ని గుంజక అట్లా గుంజితే ఇదవుతుంది. అది మొత్తం నిండినాక అదే మొత్తం ఇదైపోతుంది. అవునా డాడీ? ఇది మాత్రము సేమ్ స్విమ్మింగ్ పూల్ లెక్కనే కనిపిస్తున్నది. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంట్లోనే తెచ్చి పెట్టుకోవచ్చు. కొన్ని నీళ్ళు పోసే చాలని ఇక సేమ్ స్విమ్మింగ్ పూల్ లెక్కనే అవుతుంది. డాడీ నేను ఫోన్లో చూసిన ఒక్క క్షణంలో నీళ్ళు నిండిపోతాయి. ఇందులో ఏంటి ఇంతసేపు పడుతుంది? అంటే ఇది నల్ల మెల్లగా వస్తుంది కదా బెట్ట. పైకి లేపు చూద్దాం. నల్ల అవి చూడు ఎంత మెల్లగా వస్తుంది. చూడు మెల్లగా వస్తుంది కాబట్టి మెల్లగా నిండుతుంది. ఇది చేపల చెరువు లెక్క కనిపిస్తుంది అది. అమ్ములు ఇప్పుడు ఇది నిండుతుంది కదా, ఇదంతా నిండినాక మరి నీళ్ళు ఎట్లా బయటికి పోతాయి? ఒకవేళ తీసేయాలంటే ఇక స్టిక్కర్ ఉంటుంది, నేను ఫోన్లో చూసిన. స్టిక్కర్ తీయాలనా? నీళ్ళు పోతాయి. క్లిప్ ఉంటుందా? అవును డాడీ. నిండినాయి నీళ్ళు, ఆల్మోస్ట్ సగం దాకా నిండినాయి. ఇది ఆర్డర్ పెట్టిన నుంచి మా పిల్లలు అయితే నిద్ర కూడా పోలేరు. ఏ రోజు వస్తుంది చూద్దాం అని ఫోన్లో ఊకే ఓపెన్ చేసి అదే చూసి ఏడు దాకా వచ్చింది అని. నిన్న వచ్చింది ఇది. చూద్దాం మరి దాన్ని ఎన్ని రోజులు ఉంచుతారు, దాని కథ ఏంది, కార్ఖానా ఏందో చూద్దాము. నాకు డౌటే ఒక్క రోజు 2 రోజులు అది. కానీ నిండిందా? నిండలే డాడీ. ఎక్కువైనాయి నీళ్ళు, వేవ్స్ వస్తున్నాయి. అదే ఆగుని నిండినాక ఆడుదురు. కానీ ఎప్పుడెప్పుడు ఆడదామా అని, ఎప్పుడెప్పుడు దుంకుదామా అనిలా అని. కింద టైల్స్ కూడా కనిపిస్తున్నాయి. మీరు వాటర్లో క్యాచ్ చేస్తుందా? డాడీ నిజంగా పెద్ద స్విమ్మింగ్ పూల్ లెక్క అయింది. ఫామ్ హౌస్కి మనం ఎప్పుడెప్పుడు దుంకుతాం నిత్య? ఇందులో దుంకొద్దు, ఇలా కూర్చోవాలి, పడుకోవాలి, బాగుంటది. దుంకుతే కింద బండలు ఉంటాయి, కూర్చొని ఎంజాయ్ చేయాలి అంతే. దుంకుతే నెత్తి పలుకుతుంది. కూర్చొని కూల్ డ్రింక్ తాగుకుంటా ఐస్ క్రీమ్ తినుకుంటూ ఎంజాయ్ చేయాలి. సరే డాడీ. దుంకుతే నెత్తి పలుకుతుందా? అట్టి ఇక్కడ టైల్స్ కనపడుతున్నాయి. ఇవి ఇక్కడ ఆల్మోస్ట్ నిండింది. అక్క వదిలేసాక అది షైనింగ్ అయిపోతుంది. వదిలేస్తే పట్టుకుంటే అక్క చాలా స్పేస్. నువ్వే పట్టుకుంటున్నావు కదా. వెయిట్ నేను ఇప్పుడేనా? నువ్వు అంత దూరం ఎందుకు కింద పడాయి డాడీ? ఇవి స్ప్రెజర్ నీళ్ళు. సౌండ్ వస్తుంది, వద్దులే. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ లెక్క వస్తున్నాయి. కొంచెం దూరం జరుపుకోండి, మంచిగా స్టిప్ అవుతుంది. మొత్తం చుట్టుముట్టు జరుపుకోండి. ఆల్మోస్ట్ నిండింది 70-80% నిండింది ఆల్రెడీ. ఇంకా కొన్ని అయితే ఇక మస్తు మజా ఇస్తుంది అది. మంచి పట్టు, అట్లా లేట్ అవుతుంది అట్లా చేస్తే. మొత్తం ఇచ్చేసి పట్టు. సేమ్ స్విమ్మింగ్ పూల్ ఫీలింగ్ వస్తున్నది. ఇంకా వాటరు
ఇగో చూడండి గ్యాస్ మొత్తం స్విమ్మింగ్ పూల్ నిండడానికి వచ్చింది. అవును ఫ్రెండ్స్, మా మమ్మీ డాడీ ఇంకా చాయ్ తాగుతూనే అన్నారు. చూపిస్తా. అవును ఫ్రెండ్స్, చూపిస్తాం పదండి. ఇదిగోండి మా మమ్మీ డాడీని చూడండి, ఇంకా చాయ్ తాగుతూనే ఉన్నారు. మా డాడీ మా మమ్మీ డాడీ చాయ్ తాగుతూనే ఉన్నారు. ఆల్మోస్ట్ నిండింది. నిండింది. ఇక మా డాడీ చూడండి. చాయ్ తాగుతాం, చాయ్ తాగిన ఇంకా కొంచెం ఉన్నది కదా, చాయ్ తాగినాక నిండుతుంది అది. ఇగోండి ఫ్రెండ్స్, స్విమ్మింగ్ పూల్ ఎంత దాకా నిండింది చూడండి. అచ్చం ఫామ్ హౌస్ ఎట్లుంటుంది అట్లనే ఉంది. ఇక వాటర్ వస్తుంది చూడండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది స్విమ్మింగ్ పూల్. చూడండి ఎంత బాగా నిండింది, ఎంత పెద్దగా ఉంది చూడండి. మొత్తం నిండడానికి వచ్చేసింది. ఇంకా కొంచెం అయితే నిండిపోతుంది. మీరు సైడ్స్కి చూడొచ్చు. ఇవ్వండి, సైడ్స్కి మొత్తం వాటర్ వస్తే నిండిపోయినట్లు. ఇవ్వండి, నేను సైడ్స్కే వాటర్ పడుతున్నా ఇప్పుడు. అక్క మిడిల్లో పట్టు, మరి ఈ సైడ్కి నిండాలి కదా. మిడిల్లో పట్టాలంటే అక్కడ పైనకి పట్టు. మరి పైనకి పెట్టినాయి కదా. అవును, మళ్ళీ పట్టాలా? అక్క ఈ స్విమ్మింగ్ పూల్ నిండి అందరం మన మమ్మీ డాడీ దగ్గరికి వెళ్దామా? వెళ్దాం. ఇక చూడండి ఫ్రెండ్స్, నిండిపోయింది మొత్తం నిండింది. ఇక దిగుండి, ఇక కూర్చోండి. ఎట్లున్నాయి, చల్లగా ఉన్నాయా? ఎట్లుంది బేట? హ్యాపీ. వెనక కొరికితే వెనకకు పడిపోతుంది, అది పట్టొద్దు, దాన్ని పట్టుకోవద్దు, మధ్యలోనే ఉండాలి. మధ్యలో ఆడుకోవాలి. చిప్స్ తింటారంట బాబా ఇవాళ. వాళ్ళ మీద కొట్టలేలు మీదనా? అయిపోయా, కొట్టు. పోతుంది సైడ్లోకి వస్తే. మధ్యలో ఉండాలి. ఎంతసేపు ఆడుకుంటారా నీళ్ళ? స్విమ్మింగ్ పూల్ అన్నావు కదా. బంద్ చేయి. పండుకోవద్దు. మంచిగా ఉందా? స్విమ్మింగ్ పూల్ లెక్క అనిపిస్తుందా? రాబేట ఇద్దరే. పండుకోవద్దురా. వస్తుంది. మమ్మీ ఐస్ క్రీమ్ తేవా ప్లీజ్. ఈత కొట్టుకుంటే ఐస్ క్రీమ్ తింటారా? ఐస్ క్రీమ్ అంటే చెప్పు. స్విమ్మింగ్ పూల్ లెక్క ఉందా? ఉందా స్విమ్మింగ్ పూల్ లెక్క? ఉందా స్విమ్మింగ్ పూల్ లెక్క? ఇక ఐస్ క్రీమ్ కూర్చొని తినండి. 2 ఉన్నాయి స్పూన్లు. నువ్వు కూడా అమ్మ ఈత కట్టకు, తిను. సపరేట్గా కూర్చోండి. ఈత కొట్టుకుంటా ఐస్ క్రీమ్ తింటారు. ఏం చెప్పాలి చెప్పి ఇక మా పిల్లల్ని. కొట్టండి. మెల్లగా మొత్తం పడుతున్నాయి. అలాగే నువ్వు కూడా కొట్టుకో.
ఇలా ఏడికి మమ్మీ పట్టదన్లా చిన్నపిల్లలు చిన్నపిల్లలది అది మమ్మీ పట్టదన్లా మమ్మీ పట్టదన్లా చిన్నపిల్లలది అది నీళ్ళు మొత్తం కింద పడిపోతాయి మదర్స్ డేనే కానీ ఇక మా బావ కూడా ఈత కొడతాడంటే ఇక మా బావ కూడా వస్తుండు చూడండి. నీళ్ళు ఎట్లున్నాయే? మా బావ కూడా మస్తు ఎంజాయ్ చేస్తుండు. స్నానం కూడా చేయండి అందులోనే. పిల్లలతోటిగా మా బావ మస్తు ఎంజాయ్ చేస్తుండు. స్నానం చేస్తున్నావా? నేను ఈత కొడతా అంటే వద్దన్నావు, నువ్వు ఒక్కని ఈత కొడుతున్నావా? నిద్ర పోవద్దే, ఈత కొట్టాలంతే. పిల్లలకని చెప్పి నువ్వు ఈత కొడుతున్నావా బావా? మస్తు సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది, మస్తు ఎంజాయ్ అవుతుంది. ఇంట్లో పెట్టుకుంటే మాత్రం మీ పిల్లలు మీరు మస్తు ఎంజాయ్ చేయొచ్చు. అమ్ములు ఎట్లుందిరా? అది ఐస్ క్రీమ్ తింటుందే ఉండు. అమ్ములు నువ్వు తినావా ఐస్ క్రీము? ఓ బావా నిద్ర పోతున్నావా చల్లగా ఉందని? నీళ్ళు ఖరాబ్ అవుతాయి అలా పడితే. ఇక్కడ చూడండి, జరుగుబెట్ట ఆడికెళ్ళి. వర్షం పడ్డట్టే ఉందిగా. ఎట్లుందిరా? ఆకలి అయితేలే ఇక. ఇంట్లో స్విమ్మింగ్ పూల్ తోని పిల్లలతోని మనం ఎట్లా ఎంజాయ్ చేయవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి బ్లాగ్స్ కలుగుతాము. అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ 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 బేటా, బాయ్ 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 ఫ్రెండ్స్.